60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. అంతా అనుకున్నది జరిగింది. ఎప్పుడెప్పుడా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు, పెద్దిరెడ్డిని అరెస్ట్ చేస్తారు. వాళ్ళు అటవీ భూములు కూడా ఆక్రమించుకున్నారు. వాళ్ళు చెప్పిందే వేదం అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు అంత ప్రాధాన్యత ఇస్తారు. కొడుకేమో ఎంపీ, తండ్రి ఏమో ఎమ్మెల్యే, మినిస్టర్ చేశాడు. ఇప్పుడు కూడా గెలిచారు వాళ్ళు. కానీ వాళ్ళు ఎవరు ఏం చేయలేరు అనుకున్నారు. రెడ్ శాండిల్స్ కూడా ఆరోపణలను సాక్షాత్తు అటవీ శాఖ మంత్రి గారే చెప్పారు గతంలో. ఎందుకు అరెస్ట్ కావట్లేదని అనుకున్నారు. కానీ చట్టం తన పని తాను చేసుకుపోతున్నట్టుగా మిథున్ రెడ్డి, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు చేసిన తీరు అనేది యాజ్ ఎ రూల్ ప్రకారం వెళ్ళినట్టుగా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం. ఎందుకంటే ఎవరైనా రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. అది ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, మంత్రులైనా. కాబట్టి ఇప్పుడు మిథున్ రెడ్డి వంత అయింది. నిన్న సిట్ వాళ్ళు పిలిచారు, ఆధారాలు చూపించారు. ఆయన సాక్షాత్తు విజయవాడ సిట్ కాడి నుంచి హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు అరెస్ట్ చేయకూడదని చెప్పి. కానీ మరి హైకోర్టులో ఆధారాలు చూపించారు కాబట్టి, సాక్ష్యాలు వచ్చినాయి కాబట్టి సుప్రీంకోర్టు కూడా లోయర్ కోర్టుని పరిగణలోకి తీసుకొని మీకు ఇంకా ఎగ్జామ్షన్ ఇవ్వలేమని చెప్పారు. సరే, వేగంగా ఆయన విచారించడం 7 గంటలు, తర్వాత అరెస్ట్ చూపించడం, వైద్య పరీక్షలు తీసుకెళ్తాం. నేను రాజమండ్రి సెంట్రల్ జైలుకి ఆగస్టు 1 దాకా ఆయనకు దాదాపుగా రిమాండ్ తరలించారు. ఏదేమైనా కానీ మిథున్ రెడ్డి గారికి ఎంపీగా ఉంటే రాయితీ కల్పించవచ్చు. 3 సార్లు ఎంపీ అయ్యారు. వాళ్ళ నాన్న ఎమ్మెల్యే, మంత్రి అని చెప్పేసి వాళ్ళ న్యాయవాదులు కూడా అడిగారు. కానీ అక్కడ ఎగ్జామ్షన్స్ కోర్టులు ఇవ్వాల, ఎందుకంటే ఆధారాలు దొరికినాయి కాబట్టి. ఈ కేసులో లిక్కర్ స్కాము ఎంత జరిగిందంటే దీంట్లో కీలకమైన కసిరెడ్డితో పాటు విజయసాయిరెడ్డి ద్వారా భారతిరెడ్డి గారికి అన్నీ చూసే చార్టెడ్ అకౌంట్ ద్వారా ఈయన అన్నీ కూడా ఆ తరపున చూసే బాలాజీ గోవిందప్ప బాలాజీకి ద్వారా 50 నుంచి 60 కోట్లు ప్రతి నెల వెళ్ళినాయంట ముడుపులు. అంటే దీన్ని బట్టి ఏ విధంగా ఎక్సైజ్ స్కాము అంటే ప్రతిది కూడా ఈరోజు చిన్న కిల్లీ బొంకుకి వెళ్తే కూడా ఫోన్పే, గూగుల్ పే ఉంటాయి. కానీ డబ్బు ఇస్తేనే మద్యం ఇచ్చారు. ఇష్టం వచ్చిన లిక్కర్ డిస్టిలరీస్, బ్రోవరీస్ ద్వారా తనకిష్టం వచ్చిన మద్యాన్ని అమ్మారు. చాలామంది చనిపోయారని ఆరోపణలు వచ్చినాయి. సాక్షాత్తు పురంధేశ్వరి గారి బార్ షాపులకు వెళ్ళి సీసాలు పాల్గొట్టారు. జనసేన కార్యకర్త, టీడీపీ కార్యకర్త నిరసనలు వ్యక్తం చేశారు. నకిలీ మద్యం అని చెప్పేసి అన్నారు. మరి ఏపీ మద్యం కుంభకోణం ఎంత దాదాపుగా చూసుకుంటే అండి 3500 కోట్లు అంట. ఎవరి సొమ్ము ఇది? ఆ వచ్చిన ఆదాయాన్ని ప్రజల సంక్షేమం కోసం ఉపయోగిస్తే ఓకే. కానీ అది ఎవరెవరి దగ్గర నుంచి వెళ్ళింది? ఏవన్ కసిరెడ్డి, మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, తర్వాత సజ్జల, తర్వాత భారతిరెడ్డి గారి సెక్రటరీ ఏదైతే గోవిందప్ప బాలాజీ, వీళ్ళందరి ద్వారా అక్కడికి పార్టీకి చేరిందంటే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారికి చేరిందనేది ఆరోపించిన మాట పలు సందర్భాల్లో ఈ ఎఫ్ఐఆర్లో కూడా. అంటే నెలకి 50 నుంచి 60 కోట్లు అంటే దాదాపుగా ఈ యొక్క 5 ఏళ్ళలో 3500 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారి టీంకి వచ్చిందనేది ఆరోపణలు వచ్చినాయి. మరి నెక్స్ట్ ఇప్పుడు మిథున్ రెడ్డి అయిపోయింది, గోవిందప్ప అయిపోయింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా అనేది ప్రతి ఒక్కరి నోటి మాట. ఏదేమైనా కానీ ఒక గడ్డి స్కామ్లో బీహార్లో ఉన్నప్పుడు లలూ ప్రసాద్ యాదవ్ లాంటి ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కనిమూల్ని అరెస్ట్ చేశారు. తర్వాత రాజాని, తర్వాత మనీష్ సిసోడియా లిక్కర్ స్కామ్లో ఉన్న ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఢిల్లీ ఆయన 1 ఇయర్ పాటు జైల్లో ఉన్నాడు. తర్వాత అవినీతి వ్యతిరేకంగా పోరాడే కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అయ్యారంటే దీన్ని బట్టి కవిత గారు కూడా అరెస్ట్ అయ్యారు, ఒక ఎంపీ అరెస్ట్ అయ్యారు. కాబట్టి ఎవరు అతిథులు కాదు చట్టం దృష్టిలో అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి అక్కడ లిక్కర్ స్కామ్లో మనీష్ సిసోడియా ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు తమ స్థానాలు కోల్పోతే మరి ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ఈ లిక్కర్ స్కామ్ ఇరుక్కుంటారా అనేది మరి దీన్ని బట్టి చట్టం ఏం చెప్తుంది. మరి మిథున్ రెడ్డి ఆయన చెప్పే నివేదికలు ఏముంది, తర్వాత సాక్ష్యాలు సిట్టు ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ ఏ సాక్ష్యాలు సేకరించింది, ఈ డబ్బులు ఎక్కడ మనీ లాండర్ దగ్గర దుబాయ్ వెళ్ళింది అంటున్నారు, ఈ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళాయని, కొన్ని బంగారు నిల్వలు చేశారంటున్నారు. ఏదైనా కానీ ఈ కంప్లీట్ ఇది మొత్తం ఉచ్చంతా జగన్ వైపే అందరి చూపు అన్నట్టుగా ఉంది. మిథున్ రెడ్డి అరెస్ట్ అవ్వడం అనేది చాలా పెద్ద దెబ్బగా వైసీపీకి మనం భావించాలి. ఎందుకంటే చెవిరెడ్డి గారు ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు. తర్వాత ఇంకో ఎంపీ నందిగం సురేష్ గారు కూడా 2 సార్లు అరెస్ట్ అయ్యారు. తర్వాత బోరగడ్డ అనిల్ అరెస్ట్ అయ్యారు. తర్వాత గాకాని గోవర్ధను, రేపు మాపో రోజా అంటున్నారు. తర్వాత పేర్ని నాని అంటున్నారు, కొడాలి నాని అంటున్నారు. వంశీ గారు ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా ఊరట్లా పెంచలే. ఇవన్నీ చూస్తూ ఉంటే వైసీపీలో ఉన్న కీలకమైన అధినేత కాడి నుంచి ఆ తర్వాత ఆ స్థాయిలో వ్యవహరించిన మొత్తానికి చుట్టుకుంటున్నట్టుగా కనపడుతుంది.
తప్పు చేస్తే ప్రభుత్వ ఆస్తులను కొల్లగడితే అక్రమంగా ఈ మద్యం సిండికేట్లో 3,500 కోట్లు సొమ్ముని అక్రమంగా చేస్తే తప్పే కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో అరెస్ట్ అవుతారా, ఏంది ఆధారాలు ఇప్పుడున్న ప్రభుత్వం కూటమి చూపిస్తుందా, పోలీసులు చూపిస్తారా, దర్యాప్తు సంస్థలు చూపిస్తాయా? ఈ స్కామ్లో మళ్ళీ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా ఎంటర్ అవుతుంది. మరి ఈ మనీ లాండరింగ్ ఎక్కడ దుబాయ్ వెళ్ళింది, ట్యాక్స్ లెక్కొట్టి అనేది కూడా విచారించాల్సిన అవసరం ఉంది. ఏదైనా ఈ కేసులో A4 గను విజయసాయి రెడ్డి అప్రూవల్గా మారారు. ఈ అప్రూవల్గా మారే తలకి పోలీసులకు కూడా ఇక్కడ ఎక్కడి నుంచి ఇది జరిగింది, ఎక్కడి నుంచి ఎవరు వచ్చారు, ఎవరు కీగా వ్యవహరించారు, ప్రభుత్వానికి ఎవరి ద్వారా డబ్బులు వెళ్ళినాయి అనేది క్లియర్ కట్గా వాళ్ళ యొక్క నివేదికలోనే అర్థమవుతుంది. ఏదేమైనా కానీ ఇటువంటి క్లిష్ట పరిస్థితులు వైసీపీకి, ఎందుకంటే రాబోయే 25 సంవత్సరాలు అధికారంలో మేమే ఉంటామనే పరిస్థితి నుంచి ఈరోజు 11 సీట్లకి పరిమితం అవటం ఒక దెబ్బ అయితే, 2 క్షేత్రస్థాయిలో పార్టీ పుంజుకోకపోవటం, ఒక్కొక్క జిల్లా ఖాళీ అయిపోతాం, తర్వాత అందరూ ఎక్కువగా జనసేన వైపు మరలటం, ఎక్కడున్న నాయకులు సొంత బంధువులు బాలినేని లాంటి వాళ్ళు కూడా. మరి ఈ సిచ్యువేషన్స్లో వైసీపీ పార్టీ పరిస్థితి ఏంటి అనేది అందరూ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే 10 సంవత్సరాల మాయ అనే పరిస్థితి నుంచి అసలు ఈ పార్టీ ఉంటుందా లేదనే పరిస్థితికి ఈ రావటం అనేది ఆశ్చర్యాన్ని కలిగించే అంశంగా మనం చూడాలి. ఏమవుతుందో వైసీపీ భవిష్యత్తు, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల మరి కూటమి ప్రభుత్వం ఏం ఆధారాలు చూపించి అరెస్ట్ చేస్తుందో మనం వేచి చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.